ప్రార్థనతో ప్రారంభిస్తాం కదండి. ఎందుకండి ప్రార్థనతో ప్రారంభిస్తాము అంటే మనకు దేవుడి సహాయం లేకుండా మనం ఏం పని చేయలేం. ఈ భాగంలో మనము ఈ లూకాసు వార్త 3వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చూస్తే ఒక గొప్ప పని యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది ఇక్కడ. ఆ ప్రారంభోత్సవానికి త్రిత్వమైన దేవుడు ఇక్కడ ఉన్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇక్కడ ఉంటారు. చూడండి ఎక్కడ 21వ వచనం, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది. సో అక్కడ ఎవరున్నారు? కుమారుడైన ప్రభు యేసు అక్కడ ఉన్నారు. ఇంకా చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి. సో ఇంకెవరున్నారు అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇంకా అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించిన యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చాను. ఆకాశం నుంచి పలుకుతున్న ఆ శబ్దం, ఆ మాట ఎవరిది? తండ్రి అయిన దేవుడు. సో ఒకే పాయింట్లో తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ ఉన్నట్టు మనకు కనపడుతుంది. ఎందుకండి ఏంట గొప్ప అకేషన్? అందరూ అక్కడికి వచ్చారు ఎందుకు అని చూస్తే ఏ అకేషన్ అండి అని అంటే, యేసు ప్రభు ఏ పని నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని ప్రారంభిస్తున్నాడు అక్కడ. ఆ పనికి ప్రారంభోత్సవం జరుగుతుంది. దానికి అతిథులుగా తండ్రి అయిన దేవుడు, ఆత్మదేవుడు వచ్చారన్నమాట. ప్రభు అక్కడ ఉన్నాడు. అంత అద్భుతమైన అకేషన్. అయితే ఆ కార్యక్రమాన్ని ప్రభు దేంతో ప్రారంభిస్తున్నాడు? ప్రార్థనతో. అందుకోసం అక్కడ రాస్తుంది 21వ వచనం, ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా. సో ప్రభు అక్కడ ఏం చేస్తున్నాడు చేయండి? ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకీ యేసు ప్రభు యొక్క పని ఏంటండి అని మీరు అడిగితే, నేను యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో అన్న మెసేజ్ నేను చెప్తున్నప్పుడు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి 2వ అధ్యాయము మనం 49వ వచనంలో ఒక మాట చూస్తాం. ఏంటి? ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. సో ఎవరి పని నిమిత్తం ప్రభు వచ్చాడు ఇక్కడ? నా తండ్రి పని. సో పని ఎవరు అప్పచెప్పారు? తండ్రి అప్పగిచ్చాడు. సో ఒక మనిషిని లేదా మానవాళిని రక్షించడానికి, పరలోకానికి చేర్చడానికి, పాపి అయిన మనిషిని పాప నుంచి విడుదల అనుగ్రహించి పరలోకానికి చేర్చడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా కార్యం చేస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, మన రక్షణలో త్రిత్వం యొక్క బాధ్యత, పాత్ర ఏంటండి అని అంటే, తండ్రి అయిన దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే ప్లాన్ చేశాడు. కుమారుడైన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఆత్మదేవుడు ఆ రక్షణ కార్యాన్ని మనలో ఆపాదిస్తున్నాడు. సో ఇంగ్లీష్లో మీకు గుర్తుపెట్టుకోవడానికి నేను ఎలా చెప్పాను, పి అన్న లెటర్స్తో చెప్పాను. గాడ్ ద ఫాదర్ ప్లాన్డ్. సో ప్లాన్ చేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. కుమారుడైన దేవుడు పెయిడ్ అని అన్న. పే అంటే వెల చెల్లించడం. ఆయన వెల చెల్లించి తన ప్రాణాన్నే దారిపోసాడు, వెలగా చెల్లించాడు. ఆయన ఆ పనిని ఆయన చేశాడు. ఆత్మదేవుడు హీ పర్ఫామ్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. పర్ఫార్మింగ్ అంటే ఆ కార్యాన్ని మనలో నెరవేరుస్తున్నాడు. డి అన్న అక్షరంతో కూడా చెప్పాను అనమాట. గాడ్ ద ఫాదర్ డిసైడెడ్. ఆయన డిసైడ్ చేశాడు. ఆయన కుమారుడైన దేవుడు డైడ్ ఫర్ అస్. ఆయన మన కోసం, డైయింగ్ అంటే ప్రాణం పెట్టడం, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఆత్మదేవుడు హీ డస్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. ఆత్మదేవుడు ఆ రక్షణ కార్యాన్ని మనకు ఆపాదిస్తున్నాడు అనమాట. సో ఒక వ్యక్తిని రక్షించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన కార్యాన్ని చేస్తున్నారనమాట. అయితే యేసుక్రీస్తు ఏ పని నిమిత్తమైతే ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని ప్రారంభిస్తున్నాడు ఇక్కడ. దానిని దేంతో ప్రారంభించాడంటే ప్రార్థనతో ప్రారంభించాడు. వెంటనే మనకు ఒక ప్రశ్న రావచ్చు, యేసుప్రభు ఎందుకంటే ప్రార్థన చేశాడు? ఆయన దేవుడు కదండి, మనమే అందరం ఆయనకి చేయాలి, కానీ ఆయన ఎందుకంటే ప్రార్థన చేశాడు అని అంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వెలా ఉన్నావో నేను ఎలా ఉన్నానో అలా మానవుడిగా ఈ లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన ఇంకొకటి, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సొంత శక్తిని వాడలేదు. ఆయన దేవుడే, సంపూర్ణ దేవుడే, కానీ ఆయన శక్తి ఆయన వాడలేను. అందుకోసం మన ఫిలిప్పీ పత్రికలో చూస్తే రిక్తుడుగా చేసుకున్నాడు అంటాడు. రిక్తుడు అన్న ఉందా లేదా? తను తాను ఏం చేసుకున్నాడట? రిక్తుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన సంపూర్ణ దేవుడే, కానీ ఆయన యొక్క దైవ లక్షణాలని ఆయన వాడలేదన్నమాట.
మరి ఆయనకి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే, తండ్రి అయిన దేవుడు ఆయన బలపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఎలా చెప్పారండి ఆ మాటలు అని అంటే, మీరే చూడండి, కావాలంటే కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడినట్టు లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చాలు. సో ప్రభు ఆత్మ నా మీద ఉండి నన్ను బలపరిచాడు కాబట్టే నేను ఈ పనులన్నీ చేస్తున్నాను. ఇంకో మాట 14 చూడండి, కొంచెం పైకి వెళ్ళి 4:14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. సో ఎవరు బలం? అయితే యేసయ్యకి బలం లేదా అండి అంటే, ఆయన సంపూర్ణ దేవుడే. నేను ముందు వర్తమానాల్లో ఆయన దైవత్వం గురించి వివరించాను. ఆయన సంపూర్ణ దేవుడే. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఎలా జీవిస్తున్నామో, నేను ఎలా జీవిస్తున్నా అలాగే మానవుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు. తండ్రి అయిన దేవుని మీద, ఆత్మ దేవుని మీద తండ్రి అయిన దేవుని మీద ఆధారపడినట్టు ఎక్కడుందండి? ఏదైనా వచనం ఉందా అంటే, యోహాను 11:41 చూడండి. జాన్ 11:41, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి అందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగను, కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిల్చున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి ఏం చేస్తున్నావు వెంటనే అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ తండ్రి మీద ఆయన ఏం చేస్తున్నాడు? ఆధారపడుతున్నాడు. సో అలా చేసి ప్రభు మనకు కూడా ఒక మాదిరి పెట్టాడు. మనం కూడా ఈ లోకంలో దేవుని పని చెయ్యాలి అంటే, అసలు ఈ లోకంలో బ్రతకాలంటే, ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలంటే, ఆయన వాక్యానికి విధేయత చూపించి ఆయనకు మహిమ తీసుకురావాలంటే మన జీవితంలో ఉండాల్సింది ఏంటంటే ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. ఒక రోజు ప్రారంభించినప్పుడు, ఒక వారం ప్రారంభించినప్పుడు, ఒక నెల ప్రారంభించినప్పుడు ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభువా నీ సహాయం లేకుండా మేము ఏమి చేయలేం తండ్రి అని చెప్పి దేవుని మీద మనం ఏం చేయాలటండి? ఆధారపడుతూ మనం చేయాలన్నమాట. సరే, ఈవెన్ ప్రభు శిష్యులు కూడా ప్రభుని ఒకటి అడుగుతారు, మాకు ప్రార్థన మాకు నేర్పించు. ఎక్కడ? లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. లూకాసు వార్త 11:1. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగి. శిష్యులు వచ్చి ప్రభుని ఏమడిగారు? ప్రభువా, డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పించిన ఆయన అని అన్నారా? లేదు. లేకపోతే ఇంకేం నేర్పించమని అడగలే. అద్భుతాలు ఎలా చేయాలో నేర్పించు, లేకపోతే ఏం అడగలే. ఒకటే అడుగు, ప్రభువా ప్రార్థన మాకు నేర్పించు. ఎందుకు అది అడిగారంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే, ప్రార్థన లేకపోతే మేము ఏమీ చేయలేము. ప్రభు తరచూ ప్రార్థన చేసుకుంటున్నాడు, అందుకోసం ఆయన అంత శక్తి పొందుతున్నాడు. ప్రభువా ప్రార్థన మాకు కూడా నేర్పించు. ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేం. ద్రాక్షావళి నేను, తీగలు మీరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. ప్రభు సహాయం లేకుండా, దేవుని సహాయం లేకుండా మనం ఏమీ అంటే దాని అర్థం ఏంటి? ఇంకోటి ఏదో ఉందనా? ఏమి అంటే నథింగ్. గట్టిగా గాలి పీల్చాలంటే కూడా ఆయన ఉండాలి, ఆయన సహాయం ఉండాలి. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ సబ్జెక్ట్ని మనం డీప్గా అర్థం చేసుకోవాలి. ప్రార్థన అంత ప్రాముఖ్యమా? అయితే దాని గురించి బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న ఎవరు కూడానండి ప్రార్థనలో మేమైతే చాలా ఉన్నత స్థితిలో ఉన్నామండి అన్నవాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రార్థనలో ఎదగాలి. సో ఈ ప్రార్థన సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి నేను మీ ముందు ఒక 5 ప్రశ్నలు పెడతాను. ఆ 5 ప్రశ్నలకు నేను జవాబు ఇచ్చి నేను ఎదురు ముగిస్తాను. ఓకే, ఈ 5 ప్రశ్నల ముందు ఏంటో మీకు చెప్తాను. మొదటిది, ప్రార్థన అంటే ఏమిటి చెప్పండి. రెండోది, అసలు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఇది రెండో ప్రశ్న. మొదటిదేమో ప్రార్థన అంటే ఏమిటి, రెండోది మనం అసలు ప్రార్థన ఎందుకు చేయాలి, మూడోది ఎలాంటి మనసుతో మనం ప్రార్థన చేయాలి, ఎలాంటి మనసుతో మనం ప్రార్థన చేయాలి. 4వ ప్రశ్న ఏంటంటే, మరి ఏమని ప్రార్థన చేయాలి, ఏమని అడగాలి, అసలు ఏమని ప్రార్థన చేయాలి అది. 5వది ఏంటంటే, అలా ప్రార్థన చేస్తే మనకు కలిగే మేలు ఏంటి. సో చెప్పండి ఒకసారి 5 ప్రశ్నలు. ప్రార్థన అంటే ఏంటి,
ప్రార్థన మనం ఎందుకు చేయాలి? మూడోది, ఎలాంటి మనసుతో మనం ప్రార్థన చేయాలి? ఏమని అడగాలి దేవుణ్ణి? ఏమని ప్రార్థన చేయాలి? ఆఖరిది, అలా చేస్తే మనకు కలిగే మేలు ఏంటి? ఓకే, సో కొన్ని విషయాలు మనకు చాలా వచనాలు మనకు తెలిసినవి ఉన్నాయి. అయితే అవన్నీ కూడీకరించి మనం ఈ విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. మొట్టమొదటిది, అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఒక్క మాటలో చెప్పండి అని అంటే దేవునితో వ్యక్తిగత సమయాన్ని గడపటం. అదేంటండి ప్రార్థన? దేవునితో వ్యక్తిగత సమయాన్ని ఏం చేయడం? గడపటం. అది ఇట్ ఈస్ టు స్పెండ్ అలోన్ విత్ గాడ్. దేవునితో నువ్వు దేవునితో కలిసి గడపటం అనమాట. ఎలా చెప్పారంటే లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. లూకా సువార్త 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి, ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి ఎందుకు వెళ్తున్నాడండి అంటే అక్కడ ఏకాంతంగా దేవునితో ఏం చేయాలి? ఆయన గడపాలి. అలాగే 6వ అధ్యాయము అదే లూకా సువార్త 12వ వచనం చూడండి. 6:12. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపిన. ఇక్కడ కూడా ఏకాంతంగా దేవునితో ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏమన్నాం? దేవునితో ఏకాంత సమయాన్ని, వ్యక్తిగత సమయాన్ని గడపటం. ఇంకోటి తెలుసా, ప్రార్థన అంటే ఏంటి అంటే ఇంకో యాంగిల్లో ఎలా చెప్పొచ్చు అంటే దేవుని సింహాసనం దగ్గరికి వెళ్దాం. చెప్పండి, దేవుని కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం. ఎక్కడ రాస్తుంది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గు చేద్దాం. కృపాసనము అంటే కృప చూపించే సింహాసనం. సో దేవుని సింహాసనం దగ్గర మనకు కృప దొరుకుతుంది. దేవుని సింహాసనం దగ్గర కనికరం దొరుకుతుంది. దేవుని సింహాసనం దగ్గర సమయోచితమైన సహాయం దొరుకుతుంది. సమయోచితమైన సహాయము అంటే ఏంటంటే అర్థం? ఏ టైంకి ఏది అవసరమో ఆ అవసరం మనకు ఎక్కడ దొరుకుతుందంట? దేవుని యొక్క సింహాసనం దగ్గర. అందుకోసం ఆ సింహాసనంకి యొక్క పేరు ఏంటంటే కృపా సింహాసనం. చెప్పండి అన్నమాట. ఇంగ్లీష్లో థ్రోన్ ఆఫ్ గ్రేస్. అది కఠినమైన సింహాసనం కాదు, అది కృప చూపించే అయోగ్యుడికి అక్కడ సహాయం దొరుకుతుంది. సో ప్రార్థన అంటే ఏకాంతంగా దేవునితో గడపడం మాత్రమే కాదు, ఆయన కృపా సింహాసనం దగ్గరికి రావటం, చేరటం, అదనమాట. సో ఇంత శ్రేష్టమైన మాట మనం నేర్చుకున్నాం. అయితే మనం అక్కడికి వచ్చి చేయాల్సింది ఏంటండి అని అంటే మన హృదయాన్ని అంతటినీ కుమ్మరించేయాలంటండి. మన కష్టాన్నంతటి కూడా ఆయనకి చెప్పుకోవాలి. కీర్తన 62:8 ఆ మాట ఉంటుంది చూడండి. కీర్తన 62:8. కీర్తన 62:8. ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించి వెళ్ళాము. ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాము. చేయాల్సింది ఏంటంట? ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించడం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు బకెట్ నీళ్ళని మనం దిమ్మరించేసాం అనుకోండి, ఏమవుతుంది? కుమ్మరించేసాం అనుకోండి, ఏమవుతుంది? అందులో ఉన్నదంతా బయటికి వచ్చేస్తుంది. సో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయంలో బాధ ఉందండి, హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయండి, ఎంతో ఆవేదనలు ఉన్నాయండి, మొత్తం అంటే ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? కుమ్మరించి, ప్రభు నీ దగ్గర దాసేదే ఉంది నాయన, నా కష్టాన్ని నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పుకోండి ఆయన అని చెప్పి దేవుని దగ్గర మన ఆత్మీయ అవసరతలేంటి, శారీరక అవసరతలేంటి, మనకున్న శోధనలేంటి, ప్రతీది కూడా మన అవసరతలన్నీ కూడా ఆయన పాద సన్నిధిలో పోసేయాలన్నమాట. అది ప్రార్థన. సో ఆయన సింహాసనం దగ్గర చేరడం, ఆయనతో ఏకాంతంగా గడపడం, మన హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించేయడం, అది ఏంటండి? ప్రార్థన. సో మొదటి పాయింట్ మనకి అర్థమైంది. రెండోది, మరి ఆయనకి ఎందుకండి మనం ప్రార్థన చేయాలి? రెండో ప్రశ్న ఏమని చెప్తానన్నాను? మనం ఎందుకు ఆయనకి ప్రార్థన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయకపోతే మనకు నష్టం ఏంటి? లేకపోతే ఎందుకు ఆయనకి ప్రార్థన చేయాలి? ఇది ప్రశ్న మనం చూద్దాం. ఇందులో మనం ఒక 5 విషయాలు నేను చెప్తాను జాగ్రత్తగా. రెండో ప్రశ్నకు చూడండి. మొదటిది ఏంటంటే, ఈ రెండో ప్రశ్నలో మొదటి విషయం ఏంటంటే, ప్రార్థన దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఎందుకు ప్రార్థన చేయాలట మనం? ప్రార్థన అన్నది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా చెప్పారండి అని అంటే, నాతో చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమా 8
15 నుంచి చదువుదాం. ఓకే, రోమా 8:15 నుంచి చదువుదాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అన్న మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. చాలు చాలు. ఇక్కడ ఒక రక్షింపబడిన వ్యక్తికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. నిన్ను రక్షించినప్పుడట దేవుడు ఆయన ఆత్మను నీలో పెడుతున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడుంటాడు? నువ్వు రక్షించబడిన తర్వాత నీలో ఉంటాడు, నాలో ఉంటాడు. ఆత్మదేవుడు మనలో ఉండి ఏం చేస్తాడంటేనంట, మనకు చెప్తాడంట, నీకు దేవునికి ఒక సంబంధం ఉంది. ఆయన నీ తండ్రి, నువ్వేమో ఆయనకు బిడ్డవే. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి అబ్బా తండ్రి అని చెప్పి ఆయనకు మొరపెట్టు అని చెప్పి లోపల నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడట? ప్రేరేపిస్తున్నాడు. అందుకోసం మనకు రక్షింపబడిన మనకు ప్రార్థన చేయాలన్న ఆ మనసు మనకి వస్తుందన్నమాట. నా దేవుడు నా మొర వింటాడు, నేను మోకరించి ఆయనకు ప్రార్థన చేయాలి. ఇంతకుముందు ఆ మనసు ఉండేది కాదు. ఇంతకుముందు మనకు ప్రార్థన అంటేనే చీప్ అన్నమాట. ప్రార్థన చేస్తే ఏమవుద్దండి అలా మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, అమ్మో ఆయన నా తండ్రి, నాకు కష్టం వస్తే నేను ఆయనకే చెప్పుకోవాలని చెప్పి ఆ మనసు మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ మనసు మనలో ఉండి తీసుకొచ్చేది ఎవరు? ఆత్మదేవుడు. ఇది రక్షింపబడిన వాడికే అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. ఆత్మదేవుడు మనలో ఉన్నాడు కాబట్టే ఆ కార్యం మనలో జరుగుతుంది. మరి ఆత్మ లేనివాడి పరిస్థితి ఏంటి? రక్షింపబడనోడి సంగతి ఏంటండి అంటే కొంచెం పైకి వెళ్ళండి. 9వ వచనం చివరిని చదువుతాం. ఆత్మ మీరు నివసించేట్లా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇప్పుడు చూడండి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆత్మ లేనివాడైతే అంటే రక్షింపబడనోడికి ఎవరుండరు? ఆత్మదేవుడు ఉండడు, ఆత్మదేవుడు ప్రేరేపించడు, వాళ్ళు ప్రార్థన కూడా చేయరనమాట. నీకెందుకు ఆ మనసు వచ్చిందండి అంటే దేవుడు నిన్ను రక్షించి ఆ గొప్ప ఆధిక్యత నీకు నాకు ఇచ్చాడన్నమాట. అందుకోసం ప్రార్థన చేయాలి. అందుకోసం తండ్రి అబ్బా అని పిలిచే ఆ భాగ్యాన్ని, ఒకప్పుడు దేవుడికి శత్రువైన నిన్ను ఆయన బిడ్డగా చేసుకొని ఆయన తండ్రి అని పిలిచే అంత ఆధిక్యత నీకు ఇచ్చాడే. కాబట్టి నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ప్రార్థన ఎందుకు చేయాలంటే అది దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఆయన తండ్రి అని పిలిచే ఆధిక్యత మనం అని గ్రహించాలి. రెండోది, ఇంకెందుకండి మనం ప్రార్థన చేయాలి అని చూస్తే, దేవుడే మనకు దిక్కు కాబట్టి మనం ఆయనకు ప్రార్థన చేయాలి. దేవుడే మనకు దిక్కు. సో 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 12వ వచనం చూడండి. మనం ఎందుకు ఆయనకి ప్రార్థన చేయాలన్న మాట మనం చూద్దాం. 2 దినవృత్తాంతాలు 20:12. మా దేవా ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఇప్పుడు చెప్పండి, దేవునికి మనము ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయనే మనకు దిక్కు కాబట్టి. ఆయనే మనకు దిక్కు అంటే అర్థం ఏంటి? ఇంకా వేరే దిక్కు మనకి లేదు. ఒక సహాయం పొందాలంటే ఆయన ఒక్కడే మనకు దిక్కు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కాదు, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములు సృష్టించాడు. అంటే ఆయన ఒక్కడే నాకు దిక్కు. ఏదైనా సహాయం పొందాలంటే ఆయన దగ్గర నుంచి మాత్రమే నేను పొందాలి. ఆయనే మనకు దిక్కు. సో ప్రార్థన ఎందుకు చేయాలండి చెప్పండి? దేవుడే మనకు దిక్కు. మొదటిది ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఆయన మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, నేను రక్షించి ఆయన బిడ్డగా చేసుకుని తండ్రి అని పిలిచి ఆ ఆధిక్యత నీకు ఇచ్చాడు. అది ఇంకెందుకంటే ప్రార్థన చేయాలి మనం? ఆయనే మనకు దిక్కు. నీకు నాకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మనిషి నుండి మనకు సహాయం రాదు. మనం అనుకోవచ్చు, మనం ఏమో 10 మంది ఫ్రెండ్స్ని రెడీగా పెట్టుకుంటే రేపు ఉదయం ఏమైనా కష్టం వస్తే వీళ్ళే నాకు దిక్కు అని అనుకుంటాం. కాదు, ఎక్కిరిస్తారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం చూడండి ఒకసారి. మనుషులు నీ ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటో. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1
మొదటి 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 3 వచనాలు చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, లోబడిని పిల్లలకు శ్రమ, వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమించి పని సంధి చేసుకో, వారు నా నోట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తి నీడను సరడుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వల్ల కలుగు బలము మీకు అవమానకరముగాను ఐగుప్తి నీడను శరణుజొచ్చినట్లుగా సిగ్గు కలుగు. చూడండి, వీళ్ళట ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆధారపడకుండా, దేవా నువ్వే మాకు దిక్కు అని చెప్పి ఆయన దగ్గర రాకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడట? ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో బలాన్ని ఆశ్రయిస్తారు. అసలు అలాంటి ఫరో గారి దగ్గర నుంచి దేవుడు వీళ్ళని ఏం చేశారు? విడిపిస్తే కష్టం వచ్చినప్పుడు వీడు మాకు సహాయం ఉంటాడు అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్తున్నారంటండి? ఫరో అంటే ఎవడు? లోకస్తుడు. ఆడు బలం రేపు ఉదయం ఈ ఎమ్మెల్యే గారితో మనకు కొంచెం కనెక్షన్ ఉంటే రేపు ఉదయం ఏమైనా కష్టం వచ్చిందనుకో ఈడే మాకు సహాయం చేస్తాడు. ఈ పెద్ద అయిన పొలిటీషియన్తో మనకు లేకపోతే ఆఫీసర్తో మనకు రిలేషన్ ఉంటే రేపు ఉదయం కష్టం వస్తే వీళ్ళే నాకు సహాయం చేస్తారని చెప్పి మనుషులు పట్టుకుంటావా? దేవుడు అంటున్నాడు ఈ 3వ వచనంలో, ఫరో వల్ల కలుగు బలము మీకు అవమానమే మిగులుస్తుంది. మీకు తర్వాత దేవుడు వదిలేవు కాబట్టి నీకు వచ్చేది ఏడో తెలుసా? అవమానమే, సహాయం కాదు, అవమానం. ఇంకోటి అంటున్నాడు, ఐగుప్తు నీడను సర్రజొచ్చుట వలన సిగ్గు, అవమానం వస్తుంది, ఇంకా సిగ్గే వస్తుంది. సో దేవుడే నాకు దిక్కు అని ఆయనకు మొరపెట్టాలా లేకపోతే మనుషులను ఆశ్రయించాలా? దేవుడే నాకు దిక్కు. 31వ అధ్యాయం కూడా చూడండి, యెషయా గ్రంథం 31. ఇక్కడ మొదటి వచనం చూడండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తులకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. శ్రమ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? శాపం. శ్రమ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? శాపం. వారికి శ్రమ అన్న మాట మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం. ఆ మాటకు అర్థం ఏంటంటే శాపం. సో దేవునికి ఎందుకంటే ఆయనకేం మొర్ర పెట్టాలంటే ఆయనే మనకు దిక్కు. ఆయన కాకుండా నువ్వు మనుషుల్ని, ఐగుప్తుని, ఫరోని, ఇలాంటి లోకస్తులు ఆశ్రయిస్తే దేవుడు అంటున్నాడు నీకు మిగిలేది అవమానము, సిగ్గు, శాపం. అదండి. అయితే మనకి ఏమైనా సహాయం పొందాలంటే మనుషుల దగ్గర నుంచే కదండి, మనుషులే కదండి సహాయం చేయాలి. కరెక్టే. మరి వాళ్ళని వాడుకోవాలంటే ఎవరండి? దేవుడు వాడుకోవాలి. అది పాయింట్. కాబట్టి నువ్వు మనిషి దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్తే ఎలాంటి చూడండి, రాజులను వాడుకుంటాడండి. రాజులను వాడుకొని నీకు సహాయం అయినా చేస్తాడు. అంతేకాని నువ్వు పట్టుకుని ఆయన వదిలేసి రాజును పట్టుకున్నావు అనుకో, నీ మిగిలేది అవమానము, సిగ్గు అనమాట, శ్రమ అనమాట. కాబట్టి నీకు కష్టం వస్తే ముందు చేయాలి మోకాళ్ళే దేవుణ్ణి అడుగు, దేవా నువ్వే నాకు దిక్కు, ఏం చేయాలో నాకు తోచట్లేదు. చూసారు కదా, మనం ఎంత చదివాం 2వ దినవృత్తాంతాలు 20:12 ఏముంది? ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. సో ఎందుకంటే ప్రార్థన చేయాలి? ఒకటి మనం చూసామేంటి? అది దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ఒకప్పుడు లేదు నీకు ఆధిక్యత. ఆయన తండ్రి అని పిలిచే ఆధిక్యత కూడా నీకు లేదనమాట. సాతాను మీకు తండ్రి, కానీ అలాంటి ఓడిని నేను రక్షించుకొని ఆయన బిడ్డగా చేసుకున్నాడే, ఆయన తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చాడే. తండ్రి 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 అని చెప్పి చూడండి, పిల్లలు డాడీని మమ్మీని ఎలా వెళ్తారు, డాడీ మమ్మీ 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 అనుకోండి, ఓ తినేస్తారు. చూసారా? అలాగట మనం దేవుణ్ణి పిలిచి ఆయనకు మొర్ర పెట్టుకున్న కష్టాన్ని చెప్పుకోవడానికి ఆయన ఇచ్చిన గొప్ప ఆధిక్యత. మరి ఆ ఆధిక్యాన్ని ఉపయోగిస్తున్నావా నువ్వు? అంత ఆధిక్యత ఇచ్చాడు కదా, మరి ప్రార్థన చేస్తున్నావా? తండ్రి అని చెప్పి ఆయనకు మొర్ర పెడుతున్నావా? మనం ప్రశ్నించుకోవాలండి. రెండోది ఏం నేర్చుకున్నాం? ఆయన మనకు దిక్కు. ఇంకో విషయం చెప్పనా? ఎందుకు ఆయనకు మొర్ర పెట్టాలంటే గాయం చేసింది ఆయన, గాయాన్ని మాన్పేది కూడా ఆయన. అందుకోసం మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ పాయింట్ ఎక్కడి నుంచి మనం అర్థం చేసుకోవచ్చు? భలే చెప్పేశారు. ఫస్ట్ వర్తమానం వినున్నట్టు తక్కువ ఆన్సర్ చెప్తారు. ఎక్కడ చూసాం మనం? కీర్తన 42 7-8 వచనాలు. కీర్తన
నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి. ఆ ఒక లైన్ అంటాడు, నీ అలలే నీ తరంగాలే నా మీద పొర్లి పారుతారు. అంటే నీ అలలే నీ తరంగాలు అంటే అర్థం ఏంటి? నా కష్టాన్ని ఒప్పుకుంది ఎవరు? నువ్వే నాయన. మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే ఎందో వచ్చిన అంటున్నాడు, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగునాజ్ఞాపించును. మళ్ళీ కృప చూపించి ఆ కష్టం నుంచి తప్పించేది కూడా మళ్ళీ నువ్వే కాబట్టి మళ్ళీ నీ దగ్గరికి వెళ్ళాలి, నీ దగ్గరికి వెళ్ళాలి. ఏమండి, చిన్నపిల్లలు మనకు భలే నేర్పిస్తారండి ఈ పాఠాన్ని. తల్లి కొట్టింది, బా నేడిచి మళ్ళీ వచ్చి తల్లిని పట్టుకొని ఎడుతారు. అదే కొట్టి నేను వెళ్ళిపోతాను అనుకోండి, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు కాలు పట్టుకొని ఎడుతారనమాట కూర్చొని. ఆ బిడ్డలు నేర్పిస్తున్నారు ఏంటంటే, గాయం చేసింది దేవుడు కాబట్టి నువ్వు మళ్ళీ వచ్చి ఏడాల్సింది ఎవరి దగ్గర? ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి ఆయన దగ్గర ఏడాలన్నమాట. ఎందుకంటే మొరపెట్టాలంటే గాయం చేసిందే ఆయనే, గాయాన్ని మానిపేది కూడా ఆయన, తుఫాను పంపించింది ఆయనే, తుఫాను ఆపేది కూడా ఆయనే. ఈవెన్ కీర్తన 107వ అధ్యాయంలో కూడా ఆ మాట మనం చూస్తామండి. కీర్తన 107వ అధ్యాయము 28వ వచనం చూడండి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారిని ఆపదల నుండి వారిని విడిపించను. ఓకే, శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారు. ఆయనకే ఎందుకు మొరపెట్టారంటే, ఈ కాంటెక్స్ట్లో మనం చూస్తే వాళ్ళకి తుఫాన్ వచ్చిందంట. ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకి ఏమొచ్చింది? తుఫాన్. ఎక్కడ వచ్చిందని ఎలా తెలుస్తుందండి అని అంటే, 23 నుంచి చూడండి, 25. ఆయన సెలవియగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములు పైకెత్తి వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను. మతులైన వారి వలె వారు ముందుకు వెనక్కు దొర్లు చూటు అటు తిరులాడ్చి వారు ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాగలేక వారు యెహోవాకు. ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికేయాలి ఇక్కడ. శ్రమకు తాళలేక వాళ్ళు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఆయనకే ఎందుకు మొర్ర పెట్టారు? 25 ఆన్సర్ వచ్చిందండి. 25 ఆన్సర్ ఉంది. ఏంటి ఆన్సర్? ఆయన సెలవియగా తుఫాను పుట్టి. తుఫాను ఎందుకు వచ్చింది? ఆయన సెలవిచ్చాడు. ఆపాలంటే కూడా ఎవరి చేతిలో ఉంది? అందుకోసం వీళ్ళు శ్రమకు తాళలేక యెహోవాకు. అదే పాయింట్ అండి. మన ఆయనకి ఎందుకు మొర్ర పెట్టాలి అని అంటే, కష్టం పంపించింది ఎవరు? ఆయన. మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, అర్జెంటుగా ఎవరి మీద తోసేస్తుంది తెలుసా? సాతానుగాడు అండి. ఆడు చేశాడు. అఫ్కోర్స్ దేవుడు ఒప్పుకుంటేనే ఆడు మనల్ని ఏమన్నా చేయగలడు. కానీ ఆ ఒప్పుకుంది కూడా ఎవరు? దేవుడు. సో కష్టం వచ్చినప్పుడు దేవుడే ఒప్పుకున్నాడు. ఇంకోటి తెలుసా, యోబు గ్రంథంలో కూడా అగ్ని వచ్చి యోబు యొక్క ఈ గొర్రెల్ని మేకల్ని కాల్చేసిందంట, క్యాటల్ని కాల్చింది. ఆ అగ్ని ఎవరిదట తెలుసా? దేవుని అగ్ని. చూడండి, మీరే చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ దేవుని అగ్ని అన్నమాట ఉంటుంది. యోబు ఎవరు చెప్పగలరు? 1:16 వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసిన. అండి ఇప్పుడు చూడండి పాయింట్. అగ్ని పంపించింది ఎవరు? సాతానా దేవుడా? అక్కడ ఎందుకంటే అక్కడ ఏం రాస్తుంది? దేవుని అగ్ని. మన జీవితంలో ఏ కష్టం వచ్చినా దానికి వెనకనున్న కారకుడు ఒప్పుకుంది ఎవరో చెప్పండి? దేవుడు. అది చెప్పడానికి కొంచెం కష్టమైనా సరే వాక్యానుసారంగా మనం ఒప్పుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఆ దెబ్బ నీకు తగిలింది, దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఆ ఫెయిల్యూర్ నీకు వచ్చింది, దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఆ నష్టం నీకు కలిగింది, దేవుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఆ శ్రమ గుండా నువ్వు వెళుతున్నావు. అందులోంచి బయటకు రావాలంటే మళ్ళీ నువ్వు ఆయన దగ్గరికే రావాలి. గాయం చేసింది ఆయనే, గాయాన్ని కట్టేది కూడా ఆయనే. అందుకోసం ఆయనకి మొర పెట్టాలి. ఇంకెవరి దగ్గరికి వెళ్తావు చెప్పు? ఇంకెవ్వరు కూడా ఆయన మళ్ళీ నువ్వు కట్టలేరన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దిక్కు. మళ్ళీ అదొక ఆధిక్యత. ఆయనే మనకు దిక్కు. అంతేకాకుండా గాయం కట్టేది కూడా ఆయనే, గాయం చేసింది గాయం కట్టేది కూడా ఆయనే. ఇంకెందుకంటే ఆయనకి ప్రార్థన చేయాలి, ఆయనకే ఎందుకంటే ప్రార్థన చేయాలి? వై షుడ్ వి ప్రే? రెండో ప్రశ్నకి ఇంకా మనం స్టడీ చేస్తున్నాం. ఎందుకండి అంటే, కోపించిన వాత్సల్యత చూపిస్తాడు ఆయన. కోపించిన ఆయన ఏం చేస్తాడు? కష్టం వచ్చింది, మన ఎడల ఆయనకు కోపం ఉంది, మనకు అర్థమైంది, శ్రమ ఒప్పుకున్నాడు. ఇంత కోపం చూపిస్తూనే మళ్ళీ ఆయన ఏం చూపిస్తాడు తెలుసా?
వాత్సల్యత ఆయన చూపిస్తాడు. హబాకుకు 3:2 చూడండి, ఆ మాట ఉంటుంది. హబాకుకు, కొంతమంది హబాకుకు అంటే ఎక్కడ ఉంటుందండి అది అని అడుగుతున్నారు. నెంబర్ చెప్పండి, అదే పేజ్ నెంబర్ చెప్తే కొంచెం ఫాస్ట్ తీయచ్చు. హబాకుకు అంటే 771 ఓల్డ్ టెస్ట్మెంట్ 3వ అధ్యాయము 2వ వచనంలో ఆఖరి లైన్ అండి. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచూనే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకోండి. కోపించుచూనే వాత్సల్యత జ్ఞాపకం చేసుకో అంటే ఆ మాటలకు అర్థం ఏంటండి? దేవుడు కోపం చూపించాడు కరెక్టే, కానీ మళ్ళీ ఆయనకు మొర్ర పెడితేనంట మన ఎడలు ఏం చూపిస్తాడంటే వాత్సల్యత అన్న మాటకు అర్థం ఏంటో చెప్పిన, క్షమించి మరొక అవకాశం ఇవ్వటం. చెప్పండి, క్షమించి మరొక అవకాశం ఇవ్వటం. ఈ మాట దావీదు కూడా ఒప్పుకుంటాడు. 2 సమూయేలు 24:14 అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను, యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడుట యెహోవా చేతిలో పడడం గాక అని గాజుతోంది. యెహోవా చేతిలో పడదాం అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు చాలా కోపంగా ఉన్నాడు నా మీద. ఆయన శిక్షించిన, కోపించిన, మళ్ళీ క్షమించమని అడిగితే నా మీద ఏం చూపిస్తాడు? జాలి, వాత్సల్యత, క్షమించి మరొక అవకాశాన్ని నాకు ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ప్రార్థన చేయాలి? దేవుడు కోపం చూపించినా సరే మళ్ళీ ఏం చూపిస్తాడు? వాత్సల్యత చూపిస్తాడు. కీర్తన 30వ అధ్యాయంలో కూడా మనం చూస్తే దావీదు వచ్చి దేవుని బతిమాలుతాడు. ప్రభువా, నేను తప్పు చేశాను, గోతి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను, అంటే ఆల్మోస్ట్ చావు దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను కరుణించవా, నన్ను క్షమించవా అని బతిమాలుతూ ఉంటే అప్పుడు అంటాడు, నా దేవుడు నన్ను క్షమించాడు, నా అంగలార్పును నాట్యంగా మార్చాడు, నాకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు, గోనె బటన్ తీశాడు, నాకు సంతోష వస్త్రాన్ని ఇచ్చాడు, మళ్ళీ నీకు నాకు అవకాశాన్ని ఆయన ఇస్తాడు. కమ్ వాట్ మే, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినానండి, మొర్ర పెడితే ఆయన మళ్ళీ మనకు వాత్సల్యత చూపిస్తాడు. సంసోను ఎలాంటి దుస్థితికి వెళ్ళిపోయాడు చూడండి, ఆలోచించండి. కళ్ళు పీకేశారు, గుండె గీకేశారు, ఒక పశువులా ట్రీట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కన్నీడు పెడుతూ, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు అలాంటి సమయంలో ఆయనకు వాత్సల్యత ఇచ్చి మరొక ఛాన్స్ ఇచ్చి ఆ టైంలోనండి తన జీవితంలో ఎప్పుడు చంపనని అంతమంది ఫిలిష్తీయుల్ని ఆయన చంపుతాడు అనమాట. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే మనం మొరపెట్టాలి అంటే ఎంత ప్రభును బాధ పెట్టాం, ఆయనకి కోపాన్ని రేపాం, ఆయన గాయాలు రేపాం, అయినా సరే మనకు తెలుసు దేవుడు సంతోషించట్లేదు మన బ్రతుకును బట్టి అని, అయినా మోకరించి క్షమించమని అడిగి, దేవా ఒక అవకాశం నాకు దయచేయని ప్రభుని అడిగితే నీ ఎడల నా ఎడల వాత్సల్యత చూపిస్తాడు. ఇంకెందుకండి మనం ఆయనకి మొర్ర పెట్టాలి అని అంటే, అక్కడ ఇంకొక విషయం చెప్తాను. 5 చెప్తానన్నాను కదా ఈ ప్రశ్నకు. ఆయనకు మొర్ర పెట్టకపోతే మనం ఏమీ సాధించలేమండి. యాకోబు పత్రిక 4:2, యాకోబు పత్రిక 4:2, యాకోబు పత్రిక, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోవట్లే, పోట్లాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు కానీ దేవుణ్ణి అడుగునందున మీకు ఏమీ దొరకట్లే. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి అడిగితేనే మనకి ఏదన్నా దొరుకుతుంది, ఆయన అడగకపోతే మనకి ఏమీ దొరకదనమాట. ఈవెన్ భోజనం చేసినప్పుడు కూడా, దేవా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఆ ప్రభు ఎందుకు చెప్పాడంటే ఆ ప్రార్థన, ఆయన్ని అడిగితేనే, ఆయన మీద ఆధారపడితేనే నీకు తిండి ఉండదు. ఆయన్ని కాదనుకొని నేను కష్టపడిపోతానని బతికేస్తానంటే ఒక్కనొక స్టేజ్ వస్తుంది, తిండి లేకుండా కూడా దేవుడు చేయగలడు అనమాట, ఆ పాఠం నేర్పించడానికి. సో ఎందుకండి ఈ ప్రార్థన చేయాలన్న రెండో ప్రశ్న మనం ముగించుకున్నాం. ఏంటంటే నేర్చుకున్నాం, ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి, అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అంతేకాకుండా ఆయనే మనకు దిక్కు, ఆయన చేసేది, ఆయన కట్టేది ఆయనే, కోపించిన వాత్సల్యత ఆయన మళ్ళీ చూపిస్తాడు. అంతేకాకుండా ఆయనకు మొర పెట్టకపోతే మనకి ఏమీ సంపాదించలేం, ఏమీ సాధించలేం. మూడో ప్రశ్న, మరి ఎలాంటి మనసుతో మనం ప్రార్థన చేయాలండి? ఎలాంటి మనసుతో? ఇది కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన క్వశ్చన్ ఇది. ఇక్కడ కూడా నేను ఒక 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి. మొదటిది, మనం నిలకడగా ప్రార్థన చేయాలట. ఎలాగా? కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి, నిలకడ అన్న మాట ఉంటుంది.
కొలస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకుగా ఉండండి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. ప్రార్థన యందు ఎలా ఉండాలి మనం? నిలకడ. ఆ మాట గుర్తుపెట్టు. నిలకడగా ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటంటే క్రమం తప్పకుండా ఒక క్రమంతో మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. నిలకడ. వీడికి నిలకడ లేదండి అంటే అర్థకి ఏం లేనట్టు, అంటే క్రమం లేదు. సో ప్రార్థనలో కూడా మనకు ఒక డిసిప్లిన్ ఉండాలంటండి. డివౌట్ అన్న మాట ఉంటుంది ఇంగ్లీష్లో. ఒక క్రమం మనలో ఉండాలటండి. ఇప్పుడు భోజనం క్రమంగా చేస్తామా లేకపోతే గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటామా? ఏదో 2 రోజులు అయింది, అరే నేను ఏదో మర్చిపోయినా, భోజనం చేయాలి కదా చెప్పి చేస్తూ ఉంటామా? లేదు. మన భోజనం ఎలా చేస్తాం చెప్పండి? ప్రతిరోజు చేస్తాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని చెప్పి ఒక క్రమం చేస్తాం, అంతేనా? సేమ్ అలాంటి డిసిప్లినే ప్రార్థనలో కూడా ఉంది. ఉదయం లేసాం, ప్రార్థన చేస్తాం. దానిలో ఒక అలవాటు చేసుకున్నాం. ముమ్మారు ఆయన ఏం చేసేవాడట? ప్రార్థన చేసుకునేవాడు. మధ్యాహ్నం ప్రార్థన చేసుకునేవాడు, సాయంత్రం ప్రార్థన చేసుకునేవాడు అనమాట. మన జీవితంలో కూడా ఒక క్రమం ఉండాలన్నమాట. మా జాషు జూడ్ గారు వాళ్ళ బ్రదర్, ఆయన చనిపోయారు కదా, జాన్ ఆరన్ అని, మా ఇశ్రాయేల్ తాతగారులకు 3 ఆయన గురించి ఒక సాక్ష్యం విన్నప్పుడు ఒక మంచి మాట చెప్పారనమాట. ఆయనట బ్రతుకున్నప్పుడు దేవుని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడట. ఏంటంటే, దేవా ప్రతిరోజు నేను సాయంత్రం 6 గంటలకల్లా ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి దేవుని దగ్గర ఏం తీసుకున్నాడట? ఇప్పుడు మామూలుగా అపాయింట్మెంట్ ఎవరి దగ్గర తీసుకుంటాం? డాక్టర్ దగ్గర తీసుకుంటాం. డాక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నా అంటే 6 గంటలకు రమ్మంటారు డాక్టర్ గారు వచ్చేస్తారు 6 గంటలకి. నువ్వేం చేయాలి? ఆ టైంకి ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాలి. అలాగే దేవుని దగ్గర నువ్వు వాగ్దానం చేసావు, 6 గంటలకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను ఆయన అని అనుకున్నావు. ఆ టైంకి ఆయన రెడీగా ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని కలుసుకోవాలన్నమాట. సో ఆయన ప్రతిరోజు 6:30 అయ్యేటప్పుడు కనిపించేవాడు కాదన్నమాట. ఏమేడు అంటే కనిపించట్లే. ఒకరోజు ఫ్రెండ్స్ చూశారట హాస్టల్లో, ఇప్పుడు 6 అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూద్దామని చెప్పి చూసేటప్పటికి రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు అనమాట. అప్పుడు అడిగారట, ఏంటి నువ్వు ప్రతిరోజు 6 o'clock అలాగా వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నావు అంటే, నేను 6 గంటలకి రోజు దేవుని దగ్గర నేను ఏం చేశాను? అపాయింట్మెంట్ తీసుకున్నాను అని అన్నాడు. అంటే ఆయన జీవితంలో ఒకటి కనిపించేది ఏంటంటే ఒక నిలకడ, ఒక క్రమం కనబడుతుంది అనమాట. సో మన జీవితంలో కూడా ఆ క్రమం ఉండాలన్నమాట. ఓకే, సో నిలకడ. ఈవెన్ యేసయ్య జీవితంలో కూడా మనం గమనిస్తేనండి, ఆయన పెందలకాడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే ఆయన వెళ్ళి ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేసుకునేవాడు అనమాట. సో ఉదయం ప్రార్థన చేసుకునేవాడు. ప్రభు జీవితాన్ని ప్రార్థన గమనిస్తూ ఉంటే సిలువ కార్యం ముందు ఆయన ప్రార్థన, గెత్సేమనే తోటలో ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇంకా సిలువ మీద కూడా మీరు గమనిస్తే, సిలువ మీద రాళ్ళని తెలియదు, తండ్రి వీరేం చేయొచ్చు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. అది కూడా ఏంటది? ఒక ప్రార్థన. ఇప్పుడు మనం చూస్తే ఆయన సేవా పరిచయం ప్రారంభించకముందు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సో ఆయన ఒక అద్భుతం చేయకముందు ప్రార్థన చేశాడు, అద్భుతం చేసిన తర్వాత కూడా ఆయన వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. సో ఒక క్రమం ఆయన జీవితంలో మనం చూస్తున్నాం. సో మన జీవితంలో కూడా ప్రార్థన అన్నది ఏం చేయాలట? ఒక క్రమం తప్పకుండా నిలకడగా మనం ప్రార్థన చేయాలి. అది ఎలాంటి మనసుతో మనం చేయాలి అంటే నిలకడగా ప్రార్థన చేయాలి. ఇంకోటి చూద్దాం. కొలస్సీ పత్రిక 4లో మెలకువగా ఉండడి అన్న మాట ఉంది చూడండి. మెలకువ అన్న మాట ఉంటుంది చూడండి. ప్రార్థన నిలకడగా ఉండడి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండడి. ఇక్కడే మాట ఉంది, మెలకువ. ప్రార్థనలో కూడా నిలకడ ఉండాలి. ఇంకోటి ఏమి ఉండాలట? మెలకువ. దీని గురించి కూడా కొంచెం ఆలోచిద్దాం. మన జీవితంలో మెలకువ అన్నది చాలా అవసరం. అంటే ఏంటంటే పడుకోకూడదండి అని అనొచ్చు. కాదు, మెలకువ అంటే ఏంటో తెలుసా? అలర్ట్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మా నాన్నగారు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో పనిచేసేవారు, MESలో ఒక ఇంజనీర్గా. ఆయన ఒకసారి కొత్తగా మేము కారు కొనుక్కున్నప్పుడు ఆ కారు మీద ఆఫీస్కి వెళ్ళారు. కారు తాళం కారులో పెట్టేశారు, దిగిపోయారు. అంటే అలవాటు లేక ఆయన దిగిన వెంటనే ఏమైందంటే డోర్స్ లాక్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు తాళం ఎక్కడ ఉండిపోయింది? లోపల ఉండిపోయింది. ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదనమాట. ఎలాగా ఇప్పుడు తాళం లోపల ఉండే ఎలాగా చూస్తే సాయంత్రం అయిపోతుంది. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఇంటికి ఫోన్ చేసి, లాక్ ఇంకో 2 తాళం ఉంది కదా తీసుకొని రాగలవా అంటే, తెస్తాను డాడీ. మొత్తం తాళం పట్టుకొని ఎక్కడో WD అంటే మేఘద్రిగడ్డ దగ్గర అన్నమాట, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళిన ఆ ప్లేస్కి వెళ్తే మొత్తం చాలా ఎత్తైన గోడలు, మొత్తం గేట్ అంత ఉంది. నేనేమో గేట్ వరకు వెళ్ళిపోయి కేం అని కొడుతున్నాను, ఏది హార్న్ కొడుతుంటే గేట్కి అటు ఇటు అంత ఎత్తైన ప్లేసెస్ ఉన్నాయండి. ఆ పైన ఆర్మీ వాళ్ళు ఉన్నారన్నమాట, మిలిటరీ డ్రెస్లు వేసుకొని టోపీ అది పెట్టి, ఎంతకో గన్ ఉంది, AK-47 లాంటి గన్లు ఇలా పెట్టారు నా వైపు.
ఎలా ఉంటుంది చెప్పండి? అటొకటి ఇటొకటి ఇలా పెట్టి కౌనే అన్నాడు నన్ను. ఇంకేం చెప్తాను, నోటంట మాట రావట్లే. నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, అక్కడ పైన ఉన్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు మెలకువగా ఉంటారు. పక్కూడదన్నమాట, ఎవడొచ్చాడు ఈడెవడో అని చెప్పి అలాగా గమనిస్తున్నారనమాట. అలా నేను వాళ్ళిద్దరు కాదు, అలా చూద్దంటే ఆ వాళ్ళంతా కూడా ఒక్కొక్కడు అలా నించున్నారన్నమాట ఆ చుట్టూ. నేను అప్పుడు చెప్పాను ఇంగ్లీష్లో చెప్తే, అప్పుడు ఆ లోపల మా డాడీ దూరం నుంచి ఉన్నారన్నమాట. మై ఫాదర్ అది చెప్తే అప్పుడు డాడీ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి లోపల తీసుకెళ్ళారు. అంత బాగానే ఉంది. సో అక్కడ నాకు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, వాళ్ళు ఎలాగైతే మెలకువగా ఉండి శత్రువు ఏ రకంగా దాడి చేస్తాడని చెప్పి ఉన్నారో చూస్తారో, మన ఆత్మీయ జీవితంలో కూడా శత్రువు అటాక్స్ ఉంటాయి అని చెప్పి మన జీవితంలో కూడా ఏముండాలండి? మెలకు ఉండాలన్నమాట. అది గుర్తించి ప్రభువా ఇదిగో ఈ శత్రు పోరాటం మాకు ఎలా వస్తుంది అని చెప్పి వెంటనే మనం మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, శత్రు పోరాటం అనేది ఆత్మీయ పోరాటం కాబట్టి మన ఆయుధాలు కూడా ఏవై ఉండాలి? ఆత్మీయమైన ఆయుధాలు ఉండాలి. ప్రార్థన అన్నది దేవుడు మనకిచ్చిన ఆత్మీయమైన ఆయుధం కాబట్టి ఆ మెలుగుతో మనం జాగ్రత్త పడాలన్నమాట. తెలుగులో ఒక రకమైన గొడవలు బయలుదేరుతున్నాయి అనుకోండి, మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి అనుకోండి, మనకు వెంటనే అర్థం అవ్వాలి ఏంటంటే, ఈ మనస్పర్ధలు, ఈ మాట్లాడుకోకుండా ముఖాలు చూసుకోకుండా ఇలాంటి మనసు వస్తుందంటే, విశ్వాసుల్లోనే మన మధ్య వస్తుందంటే మనకు అర్థమైపోవాలి ఏంటంటే ఇది శత్రు పని. ఇది ఎవరి పని? ఇది శత్రు పని. గురుగులు గోధుమల టైప్ ఆ ఉపమానంలో గోధుమలు వేసాడంట యజమాని, శత్రువు వచ్చి ఏమేశాడు? గురుగులు వేసాడంట. మరుసటి రోజు పనులు వచ్చి చూసేటప్పటికి, అంటే ఎదిగిన తర్వాత వచ్చి చూసేటప్పటికి గోధుమలతో పాటు ఏ కూడా ఎదుగుతున్నాయి? గురుగులు. వెంటనే యజమానికి చెప్పాడు, యజమాని చూసారా ఇలాగ గోధుమల పక్కన గురుగులు కూడా ఎదుగుతాయంటే, వెంటనే యజమాని అంటాడు ఇది శత్రువు పని అంటాడు. ఇది ఎవరి పని? ఇది మనం కూడా అంటండి. ఏదన్నా ఇలాంటివి సమస్యలు వస్తున్నాయంటే మనం వెంటనే గుర్తించాలి ఏంటంటే దీని వెనకన శత్రువు యొక్క హ్యాండ్ ఉంది, వాడు పని చేస్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సిందంటే వెంటనే మెలకు పడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఈ సమస్య ఎలా తీర్దావా అని చెప్పి వెళ్తే ప్రభు అన్నాడు, మీరు కానీ గురుగుల్ని పీకడానికి ప్రయత్నిస్తే గురుగులతో పాటు దేని కూడా పీకేస్తారు? గోధులు కూడా పీకుతారు, నష్టం చేస్తారు. మీరు మీ సొంత ప్రయత్నాలు కాదు. శత్రు పోరాటం ఉన్నప్పుడు నువ్వు నేను మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వేచి ఉండి ఆయన సమయం కొరకు ఆయన పోరాడాలని చెప్పి ప్రార్థన చేయాలి. అది మెలకువ. ఇంకోటి తెలుసండి, విశ్వాసిని సైతాను ఎలా పనిచేస్తాడంటే, టైంలో సైతాన్ ఎలా పనిచేస్తాడు? డైరెక్ట్ వచ్చి అవత మాట్లాడాడు, ఈ పండు తిను అది ఇది అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడు. మనతో కూడా అలా వచ్చి అలా మాట్లాడతాడు, హలో బాబు బాగున్నావా అని చెప్పి ఇలా వచ్చి మాట్లాడతాడు. అలా పనిచేయడు, అలా మాట్లాడు. మనతో ఎలా పనిచేస్తాడో అర్థం అవడానికి మీకు ఒక వచనం చూపిస్తాను, మీకు భలే అర్థం అవుతుంది. చూడండి, 2 కొరింథీ 11:3. 2 కొరింథీ 11:3. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచునట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుతుంది. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, అంటే సాతాను గడట మన మనస్సులను చెరుపుతాడట. ఇక్కడ ఏం మాట ఉంది? మన మనస్సులను. ఇక్కడ రాసిన చూడండి 3వ వచనం మధ్యలో నుంచి, హవ్వను మోసపరచునట్లు మీ మనస్సులను చెరపబడి. మనస్సులను ఏం చేస్తాడు? మనసు పాడు చేస్తాడు. ఒక మాట చెప్పాలంటే, నీది మంచి మనసు, చక్కగా భక్తిలో వెళుతున్నాం, ఎవడో పనికిమాలతో స్నేహం చేసాం, వాడొచ్చి అస్తమాను భక్తి దేవుడు అనుకోవడం. కాస్త ప్రపంచం చూడు ఎంత బాగుంది, అస్తమాను వాక్యము, భక్తి, సేవ, లేకపోతే దేవుని పరిచర్య, ఏంటిది? కాస్త బయటికి రా, ఆ ప్రపంచం అంతా చూడు, ఎంజాయ్ చేద్దాం కొంతకాలం, నీ వయసు అంతా అయిపోద్ది, ఈ లోపల ఎంజాయ్ చేయకపోతే. సైతాను కొడితే మనసుని ఏం చేస్తూ ఉంటాడట? పాడు చేస్తూ ఉంటాడంట. దిస్ ఇస్ హౌ హీ వర్క్స్. మనుషుల్లో దూరి మన మనసుల్ని పాడు చేస్తూ ఉంటాడు. కొన్ని తలంపులు తీసుకొస్తూ ఉంటాడంటండి సాతాను. నేను ఈ టాపిక్ మీద అలా చదువుతూ ఉంటే, బైబిల్లో ఎవరికైనా చెత్త తలంపులు తీసుకొచ్చాడా అని అంటే అననీయ సప్పెరా, వాళ్ళకి ఎలాంటి తలంపు తీసుకొచ్చాడు? వాళ్ళని ప్రేరేపించాడట. ఏమని? అబద్ధమాడు, ఏం చేయాలి? అబద్ధమాడు అని చెప్పి ప్రేరేపించాడంట. అంటే సాతానికి అంటే వాడుకున్న టాలెంట్ ఏంటంటే మన మనస్సుల్ని ప్రేరేపించే ఆ టాలెంట్ ఆడికి ఉందన్నమాట. చెడ్డ తలంపు తీసుకొస్తాడు. తప్పించుకోవాలంటే, లేకపోతే నీకు మంచి పేరు రావాలని ఒక చిన్న అబద్ధం ఆడు. అననీయ సప్పెరాకి ఆ తలంపించాడు. ఇస్కరియోతు యోధాకి ఏ తలంపించాడు? నీకు డబ్బు కావాలా? యేసుని చంపే, అమ్మే,
అతను చచ్చినా పర్లేదు, నీకు డబ్బే కావాలి కదా, చంపే అని చెప్పి ఆ ప్రేరేపణ ఇస్కరియోతు యూదాకి ఎవరు తీసుకొచ్చాడట? సాతాను తీసుకొచ్చాడు. ఇంకోటి, ఇంకా నేను అలా చదువుతూ ఉంటే దావీదుకి ఒక తలంపు ఇచ్చాడు సాతాను, సైన్యాన్ని వెళ్ళి లెక్క వేయని. ఎక్కడుందన్నమాట? 1 దినవృత్తాంతాలు 21:1 చూడండి. ఫస్ట్ క్రానికల్స్ 21:1. ఫస్ట్ క్రానికల్స్ 21:1. మొదటి దినవృత్తాంతాలు 21:1. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదుని, సో దావీదులంత భక్తుడినే సాతానుగాడు ఇచ్చి ఏం చేస్తున్నాడు? దేవునికి వ్యతిరేకమైన పని చేయాలని చెప్పి ప్రేరేపిస్తున్నాడు అనమాట. ఆ కాంటెక్స్ట్ అంతా మనం తర్వాత చదువుకుందాం. కానీ మొత్తం మీద ఒకటి మనకు అర్థమవుతుంది ఏంటంటే, సాతాను నీకు నాకు కూడా చెడ్డ తలంపులు తీసుకొని వస్తాడు. దేవునికి వ్యతిరేకమైన తలంపులు తీసుకొస్తాడు. నీకు వచ్చిన ప్రతి తలంపు కూడా దేవుడు నాకు ఇచ్చిన తలంపు అని అనుకోవద్దు. అది పాయింట్ అనమాట. నీకు ఏదన్నా మనసుకు తోచింది అంటే అది 50% ఛాన్స్ ఏముంది? కమాన్ చెప్పండి. సాతాను తీసుకొచ్చే తలంపు ఛాన్స్ ఉంది. యేసు ప్రభుకి ఒక తలంపు తీసుకొచ్చాడు. ఏంటో తెలుసా? ఓ పంచే ఆ పై నుంచి దూకేస్తే దేవదూతలు వచ్చి నిన్ను ఏం చేస్తారు? కాపాడతారని చెప్పి దూకే. మనకు కూడా ఓసారి అడగడతారు, నీ తల తీసుకెళ్ళి పట్టాల మీద పెట్టేయి, లేకపోతే అక్కడ పాయిజన్ ఉంది తాగే. ఇలాంటివన్నీ కూడా ఈ కష్టాలు తట్టుకోలేకపోతున్నావు, ఊరేసుకు చచ్చిపో. ఇలాంటివన్నీ తలంపులు ఎక్కడి నుంచి వస్తాయండి? సాతాన్ తలంపులు అనమాట. ఇప్పుడు అసలు విషయం చెప్తాను చూడండి. మరి ఇది సాతాన్ తలంపో లేకపోతే నాకు వచ్చే తలంపో లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఎలా తెలుస్తుందండి అని చూస్తే ఒక్కటి ఆలోచించాడు. ఏదన్నా తలంపు వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా ఎవరి తలంపు? సాతాన్ తలంపు. బైబిల్ ఎప్పుడన్నా ఆత్మహత్య చేసుకో అని చెప్తుందా? అబద్ధం ఆడు అని చెప్తుందా? లేదు. కాబట్టి అలాంటి తలంపు వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది సాతాన్ తలంపు అనపడా. సాతాన్ తలంపు. అంతేకాదండి, సాతాన్ తలంపు అని ఎలా తెలుస్తుంది అంటేనండి, దేవుడు నిన్ను నన్ను పుట్టించాడంటే ఒక పిలుపుతో మనల్ని పిలిచాడు. ఆయన ఒక పిలుపుతో పిలవడం అంటే అర్థం ఏంటంటే ఒక ఉద్దేశంతో మనల్ని రక్షించుకున్నాడు. నీకు నాకు ఒక ప్లాన్ ఉంది ఆయనకి. నీ ఎడల నా ఎడల ఏముంది? ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ కోసమని ఆయన నిన్ను చక్కగా సిద్ధపరుస్తున్నాడు. ఆ ప్లాన్కు వ్యతిరేకంగా ఏమైనా తలంపు వస్తే అది ఖచ్చితంగా ఎవరి దగ్గర నుంచి వస్తుంది? సాతాను. ఇది ఎలా చెప్పారండి అంటే ఎఫ్ఎస్సి పత్రిక 4:3 చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎఫ్ఎస్సి పత్రిక 4:3 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అంటే నేను బతిమాలుతున్నాను ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఒక పిలుపుతో పిలిచాడు. అంటే ఒక ఉద్దేశంతో ఉండాలి అని నీ ఎడల ఒక ప్లాన్ ఉంది ఆయనకి. ఆ ప్లాన్ ప్రకారంగానే నువ్వు బతకాలి. నువ్వు అలాంటి ప్లాన్ కాకుండా నీకు వేరే ఐడియా ఏదొచ్చినా సరే, అంటే ఆ ప్లాన్కి విరుద్ధంగా ఏ ఐడియా వచ్చినా సరే, నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? సాతాను. నేను ఈ పాయింట్ని అర్థం చేసుకున్నప్పుడు నా జీవితం కనిపించిందండి. అంటే ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి దేవుడు నన్ను ఒక రకంగా పెంచాడు. మనం కూడా చాలా రెక్లెస్, లేకపోతే అంటే చాలా ఏ బాధ్యత లేకుండా అలా ఉండే నన్ను దేవుడు ఏం చేశాడంటే, మా తాతగారు సేవకుడిగా నన్ను ఒక క్రమంలో పెట్టేవారు. తల్లిదండ్రులు ఒక రకమైన క్రమంలో పెట్టేవారు. వాక్యం నేర్పించారు దేవుడు, అలాగే వాయిద్యాలు నేర్పించాడు, తర్వాత పరిచర్య అంటే ఏంటో నేర్పించాడు. మా తాతగారితో కలిసి సేవకి వెళ్ళడం, మా బాబాయ్ జాషుజుడు గారితో కలిసి సేవకి వెళ్ళడం, చాలామందికి లేని ఆధిక్యతలు నాకు ఇస్తున్నాడు. వాక్య జ్ఞానం ఇస్తున్నాడు, తలాంత ఇస్తున్నాడు, వాక్యాన్ని చెప్పే తలాంత ఇస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి, నాకు ఎందుకు దేవుడు ఎలాంటి అవకాశాలు ఎలాంటి సిద్ధపాటు ఇస్తున్నాడంటే, నన్ను ఏం చేయడానికి, వాక్యం చెప్పే అలాంటి బాధ్యత అప్పచెప్పడానికి నన్ను సిద్ధపరుస్తున్నాడన్న పిలుపు నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది. మిమ్మల్ని దేవుడు ఒక రకంగా సిద్ధపరుస్తున్నాడంటే, ఓహో నన్ను దీనికోసం సిద్ధపరుస్తున్నాడు అన్నమాట అని మీకు అర్థమై. సపోజ్ ఎవరికి లేని టాలెంట్స్ని దేవుడు మీకు ఇస్తున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాక్య జ్ఞానం ఇచ్చాడు, పాటలు పాడే వరం ఇచ్చాడు, లేకపోతే ఇంకా సువార్త చెప్పే ఆ వరం ఇచ్చాడు,
లేకపోతే సండే స్కూల్ చెప్పే వరం ఇచ్చాడు, ఇలాంటివన్నీ ఒక యవనస్తులు చక్కగా క్రమంలో పెట్టే వరం, ఇలాంటివన్నీ ఇస్తున్నాడు. మీకు అర్థమైపోతుంది ఏంటంటే దేవుడు నన్ను ఒక పరిచర్య కోసం వాడుకుంటున్నాడు అన్న విషయం, అంటే సిద్ధపరుస్తున్నాడు అన్న విషయం, అది నా పిలుపని అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు నా జీవితంలో కూడా నాకు అర్థమైంది, ఓకే దేవుడు నన్ను ఒక పరిచర్య కోసం సిద్ధం. ఈ లోపల నా బైబిల్ కాలేజ్ అయిపోయింది, నేను వచ్చాను, వాడు వచ్చాడండి నా జీవితంలోకి, చాలా ఫ్రెండ్లీగా ఉంటూ నేను చాలా నమ్మాను ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి నాకు ఒక సలహా ఇచ్చాడు, ఏంటంటే జాన్ నేను చూస్తుంటే నీకు చాలా టాలెంట్ ఉంది, నీకు మంచి మాటకారుతనం ఉంది, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు, నీకు ఎంత టాలెంట్ ఉంది, అస్సలు నువ్వు వైజాగ్లో ఉండకూడదు. ఫస్ట్ నాకు ఇచ్చిన ఏంటి ఐడియా, వైజాగ్లో ఉండకూడదు, నువ్వు ఫారెన్ వెళ్ళిపో, ఏ యూఎస్ఓ ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ అమ్మాయినే పెళ్లి చూసుకో. మరి నేను వెంటనే అన్నాను, అరే నన్ను దేవుడు ఇంత టాలెంట్ ఇచ్చింది సేవ కోసం అంటే, నీకు ఒక విషయం చెప్తాను చూడు, నువ్వు పంచి అక్కడికి వెళ్ళి డాలర్స్ సంపాదించి ఆ డాలర్స్ పంపించే సేవకి, అది సేవ కాదు ఏంటి, నువ్వు అలా చేయాలంటే అసలే చిన్నవాడిని కదా, ఇదేదో బాగుందన్నట్టు అనిపించింది నాకు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది సైతాన్ తలంపు. ఎవరి తలంపు ఇది? నిజంగా కానీ నేను అది నమ్మి నేను ఎల్లుండుంటేనండి నా జీవితంలో అసలు ఆనందమే ఉండకపోను. అసలు దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడో ఆ ఉద్దేశం అంతా కూడా నాశనము. అసలు నేను ఈవేళ ఇక్కడ ఉన్నాను నిజంగా కానీ సాతాను తలంపుకి నేను తల ఇగ్గుండుంటే. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈడు సాతానుగా నా జీవితంలోకి వచ్చి ఇలాంటి మైండ్ నాకు క్రియేట్ చేస్తున్నాడు, దేవుని యొక్క పిలుపు నుంచి నన్ను బయటికి లాగుతున్నాడు. నాకు అర్థమైపోయింది అనమాట. అదే ఆ కొత్తలో మాత్రం నాకు అర్థం అవ్వలేదు అనమాట. ఇదేదో కొత్త తలం బాగుంటారా బాబు అన్నట్టు అనిపించింది. చిన్నవాడు కదా, మనకు అవన్నీ తెలియదు, మన భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరు నీ ఎడల దేవునికి ఒక ఉద్దేశము ఉంది. ఆ ఉద్దేశాన్ని ఇంకో పదంలో చెప్పాలంటే పిలుపు. నిన్ను ఒక ఉద్దేశంతో పిలిచాడు. ఆ ఉద్దేశ ప్రకారంగా నువ్వు బ్రతుకుతేనే నీ జీవితంలో సంతోషం ఉంటుంది, దేవునికి మహిమ వస్తుంది. అయితే గుర్తుపెట్టుకో, సాతాను అందు నుంచి చెడగొట్టడానికి కావలసిన తలంపులు, ఐడియాలు తీసుకొస్తానే ఉంటాడు. ఒకవేళ దానికి వ్యతిరేకంగా వచ్చింది అంటే నీ పిలిపేట నీకు అర్థమైపోతూ ఉంటుంది ఇప్పటికే. కానీ ఆ తలంపు వస్తుందంటే నీ వెంటనే అర్థం చేసుకోవాలి, ఇది కేవలం సాతాను యొక్క తలంపే. కాబట్టి నువ్వేం చేయాలంటే మెలకువ పడాలి. వెంటనే ప్రార్థన చేయాలి, ప్రభువా చిచే నువ్వు నన్ను ఒక ఉద్దేశంతో నన్ను సృష్టించి, ఒక ఉద్దేశంతో నన్ను సిద్ధపరిచి, దానికోసం సిద్ధపడితే ఏవో పిచ్చి తలంపు వచ్చింది నాయన, ఇది నాకు అర్థమైపోయింది, ఇది మాత్రం సైతాను తలంపు, అలాంటి వాటికి నేను ఒగ్గకుండా నాకు సహాయం చేయండి. అది మెలకువ అనమాట. అందుకోసం నేను ఎలా ప్రార్థన చేయాలని చెప్పాను, మెలకువ అది. ఓకే, సో ఇంకెలాగండి అని అంటే కృతజ్ఞతతో ప్రార్థన చేయాలట. ఫిలిప్పీ 4:6 ఉంటుంది చూడమాట. ఫిలిప్పీ 4, కృతజ్ఞతతో మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఫిలిప్పీ 4:6 చూసి త్వరగా వెళ్దాము. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేనికి తెలియదు. చాలు. ఇంకెలాగంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలట. ఇంకేం మనసుతో ప్రార్థన చేయాలట, తగ్గించుకొని. ఎక్కడంటే ఫిలిప్పీ 4:6 ఉంటుంది అన్నమాట. సారీ కీర్తనలు 34:6. కీర్తనలు 34:6. ఈ దీనుడు మొర్రపెట్టగా అన్న మాట ఉంటుంది. ఈ దీనుడు మొర్రపెట్టగా. సో దీనులు ఏం చేస్తారు, సో దేవుని దగ్గర తగ్గించుకొని మనం మొర్రపెట్టాలి అటువంటి మనసుతో. ఇంకా నిరీక్షణతో ప్రార్థన చేయాలట. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే దేవుడు నాకు తప్పకుండా జవాబు ఇస్తాడన్న నిరీక్షణతో. అది కీర్తన 40 అధ్యాయంలో ఉంటుంది. కీర్తన 40 16వ వచనం చూడండి. 13 నుంచి ఉంటుందండి. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయుడై త్వరగా రమ్ము. సో 13లో ప్రార్థన చేస్తున్నాడు. తన నిరీక్షణ ఏంటంటే నిన్ను వెదుగు వారందరూ నిన్ను గురించి ఉత్సహించి సంతోషిస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా, ఇంకా నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు ఖచ్చితంగా నాకు ఉత్సాహాన్ని ఇస్తాడు. అదేంటిది, అది నిరీక్షణ. సో నిరీక్షణతో ప్రార్థన. సో నిలకడగా ప్రార్థన చేయాలి, మెలకుగా ప్రార్థన చేయాలి, కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి. అది మన 3వ ప్రశ్న. 4వ ప్రశ్న, మరి ఏమనండి ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి? త్వరగా చెప్తాను, దయచేసి ఫాలో అవ్వండి. ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ 1:12 చూడండి. కొలస్సీ 1:12. కొలస్సీ 1:12. ఇక్కడ
అన్ని విషయంలో మనం ఏం చేయాలట? ప్రభువుని సంతోషం. సో మన ప్రార్థనలో ఉండాల్సిన ఒకటేంటో తెలుసా? ప్రభువా, ప్రతి విషయంలో నేను నిన్నేం చేయాలి? సంతోషపెట్టాలి. ఆ రీతిగా నాకు సహాయము చేయండి. ప్రభువా, నువ్వు నన్ను సంతోషపెట్టు కాదు, నేను నిన్ను ఏం చేయాలి? అన్ని విషయాల్లో సంతోషపెట్టాలి. అంతేకాదట, మనం ఇంకోటి ప్రార్థన చేయాలంటే, దేవా నీ గూర్చిన జ్ఞానం నాకు దయచేయి. ఎక్కడ రాస్తుందండి? దేవుని విషయమై జ్ఞానము 12 మధ్యలో ఉంటుంది చూడండి. దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. సో దేవా నాకేం కావాలి? దేవుని గురించిన జ్ఞానం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇందాక కీర్తన 42 మనం చూసాం. దేవుని గురించిన ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఎన్ని విషయాలు తెలుసుకున్నాం? 9 విషయాలు తెలుసుకున్నాం కదండి. అంటే దేవుని గురించిన ఏమొచ్చింది మనకు అక్కడ? జ్ఞానము. దేవా కొత్త విషయాలు మాకు నేర్పించా. మోషే అడుగుతాడు, దేవా నీ మహిమ ఏంటో నాకు చూపించు. దేవుని గురించి అర్థం చేసుకున్నప్పుడే మన హృదయానికి సంతోషం ఉంటుంది. దేవుని గురించి అర్థం చేసుకున్నప్పుడే హృదయానికి ఎంతో ధైర్యము ఉంటుందన్నమాట. భక్తుడు కూడా మనం కీర్తన 42లో చూసాం. దేవునికి ఎంతో దూరం వెళ్ళిపోయాడు, దుప్పిలా వచ్చేసాడు దేవుడి దగ్గరికి. ఎందుకు? ఆయనకి దేవుని గురించిన జ్ఞానం వచ్చింది కాబట్టి, 9 విషయాలు తెలుసుకున్నాడు కాబట్టి దుప్పి వచ్చినట్టు వచ్చేసాడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని దగ్గరికి పరుగున వచ్చాడనమాట. సో దేవా అన్ని విషయాలని సంతోషపెట్టాలని దేవుని అడగాలి. అంతేకాకుండా దేవాని గురించిన జ్ఞానం నాకు దయచేయి అని అడగాలి. అలాగే కొలస్సీ 1:10లో నాకు దీర్ఘశాంతం దయచేయి, ఓర్పు దయచేయి అని అడగాలట. కొలస్సీ 1:10లో దీర్ఘశాంతం, ఆనందంతో కూడిన ఓర్పు అన్న మాట ఉంటుంది చూడండి. ఎక్కడ ఉంది? కొంచెం చివరిన ఉంటుంది. ఆయనకు తగినట్లు నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము కనుపరుచున్నట్లు. సో మనకేముండాలటండి? ఓర్పు. చెప్పండి అన్నమాట. ఓర్పు, ఆనందంతో కూడిన ఓర్పు. సో దేవుణ్ణి మనం అడగాల్సింది, దేవా నాకు ఓర్పు దయచేయి, ఓర్పు దయచేయి అని అడగాలి. నాలుగోది కీర్తన 141:3. కీర్తన 141:3. కీర్తన 141:3. బా, ఎప్పుడన్నా మనం మన నోటి కోసం ప్రార్థన చేస్తామండి? ఇక్కడ దేనికోసం ప్రార్థన చేశారట? యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు కాయము. అంటే అర్థం ఏంటి? దేవా ఏది పడితే అది మాట్లాడకుండా నా నోటికి నువ్వు కావలిగా. నేను ఒక ఆయన నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపులను కాపాడుకోవాలట, అందరిలో ఉన్నప్పుడు నోటిని కాపాడుకోవాలట. చెప్పండి. ఒంటరిగా ఉన్నప్పుడు తలంపులను కాపాడుకోవాలట, అందరిలో ఉన్నప్పుడు నోటిని ఏది పడితే అది మాట్లాడి పెద్ద గొడవలు తెచ్చుకుంటూ ఉంటాం. నోరు కంట్రోల్ ఉండదు మనకి. కాబట్టి ఇక్కడ మన నోటికి ప్రార్థన చేసుకోవాలట. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. సో అది ప్రార్థన చేయాలట. ఇంకో మాట చూడండి, కీర్తన 19:12-14. కీర్తన 19:12-14. నేను దురభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపుము. ఈ మాట చూడండి, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాట్ ప్రేయర్ అండి. దేవా పాపంలో పడకుండా నన్ను నువ్వేం చేయాలి? ఆపు. పాపంలో పడకుండా నన్ను ఏం చేయాలి? నువ్వు ఆపు. ఈ ప్రార్థన ఎప్పుడన్నా మనం చేస్తామా అండి? దేవుడు ఆపుతాడా లేదా చెప్పండి. మనం ఒక్కొక్కసారి ఏదైనా పాపంలోకి జోగుతున్నాం అనుకోండి, బలహీనంగా ఉన్నాం, ప్రభువా జోగకుండా, అందులో పడిపోకుండా నన్ను ఏం చేయాలి? నువ్వు స్టాప్ మీ. మళ్ళీ అంటున్నాడు 14వ వచనం, దేవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి నా నోటి మాటలేంటి, నా హృదయ ధ్యానం ఏంటి, నీ దృష్టికి ఎలా ఉండాలి? అంగీకారం. నేను అందుకోసం అంటున్నాను కదా, ఇందాక చెప్పాను, రహస్యంగా ఉన్నప్పుడు మన తలంపులు కాపాడుకోవాలి, అందరిలో ఉన్నప్పుడు నోటిని కాపాడు. కాబట్టి వాటి రెండింటి కోసం కూడా ప్రార్థించాను. నా నోటి మాట, నా హృదయ ధ్యానము, నా ఆలోచనలు నీ దృష్టికి ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. ఎంత మంచి ప్రార్థన చూడండి. సో ఇప్పుడు చెప్పండి, ఏంటంటే మనం ప్రార్థనలు అడగాలి? అన్ని విషయాల్లో ప్రభుని ఏం చేయాలి? మనం సంతోషపెట్టాలి. దేవా నీ గురించి జ్ఞానం నాకు దయచేయి, దేవా ఆనందంతో కూడిన ఓర్పు నాకు దయచేయి, ఇంకా దేవా నా నోటిని కాయి తండ్రి,
పాపంలో పడుకోకుండా నన్ను ఆపు అన్నట్టుగా ప్రభుని అడగాలి. సామెతలు 30వ అధ్యాయం, తగినంత నాకు దయచేయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. వ్యర్థ మాటలైన అబద్ధములైన నాకు దూరంగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము. ఇప్పుడు చూడండి, తగినంత ఆహారము నాకు అనుగ్రహం. సో దేవుని అడగాల్సింది ఏంటంట, దేవా కనీసం ₹1,00,000 రావాలి నాయన నెలకి. ఇదా ఏమని అడగాలి చెప్పండి దేవుని? దేవా నాకు ఎంత అవసరమో అంత దయచేయి, నేను బతకడానికి, ఈ లోకంలో కొనసాగించడం, నేను నా కుటుంబం నడవడానికి ఎంత అవసరమో అంతే చాలు. ఏమండి 24 గంటలు గుడ్డులా కష్టపడిపోతే ₹1,00,000 రావా? ఎవరికోసం రావండి, వస్తాయి. కానీ అది కాదట మనం అడగాల్సింది దేవుణ్ణి. దేవా నాకెంత అవసరము, నేను ఎక్కువ కాలం బతకని ఈ లోకంలో, నువ్వు మహా అయితే నువ్వు ఎంత ఆయుష్ ఇస్తే అంతే బ్రతం. ఆ ఆయుష్లో, నువ్వు ఇచ్చిన ఆయుష్లో నాకెంత అవసరమో అంత నాకు దయచేయి చాలు. నా కష్టం ఎప్పుడు వస్తుందో నీకు తెలుసు, ఆ కష్టానికి ఎంత అవసరమో నీకు తెలుసు, దానికి సరిపడ్డా ఎంత అవసరమో అంత నాకు దయచేయి. ఎక్కువ ఇచ్చేసావు అనుకో ఏమంటాను తెలుసా, యెహోవా ఎవడు. మనకి ఎంత కరం వచ్చేస్తుందంటే ఏమంటామంట, యెహోవా ఎవడో అంటామంట. ఎక్కువ ఎడల కడుపు నిండిన వాడే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనైపోయి దొంగిలి నా దేవుని నామానికి దూషిస్తున్నాము. అది ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఎంత అవసరమో అంత దయచేయి. అందుకోసం మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేయమని నన్ను అడిగారు అనుకోండి, దేవా ఈ వ్యక్తిని విస్తారంగా ఆశీర్వదించాలని ప్రార్థన చేయను నేను. ఎందుకు? అలా చేయడం వల్ల మీ భక్తి జీవితం ఏమైపోద్ది, నాశనం అయ్యి దేవుడు ఎవడని అంటారు. దేవా ఎంత అవసరమో వాడికి అంత దయచేయి. అది వాక్యానుసారమైన ప్రార్థన, అంతేనా? అది మెండైన దీవులు దయచేసేనైనా మరి విరేతలు ఇచ్చేనైనా అని అన్నాం అనుకోండి, అది మనకి చాలా డేంజర్ కదండి. కాలు ఉంటుందండి, బోధకాలు అంటారు. బోధకాలు అంటే ఏంటి? లావుగా ఉంటుంది కదా, అనారోగ్యంతో ఉన్న కాలు అది, అనారోగ్యంతో ఉన్న కాలు. ఇప్పుడు ఎవరైనా బోధకాలతో ఉన్నారనుకోండి, పక్కనేమో ఆరోగ్యకరమైన సన్నకాలు ఉంది, పక్కనేమో లావు కాలు ఉంది. ఎవడన్నా సరే ఆ పెద్ద కాలు ఎంత బాగుందో అలాంటి కాలు నాకు కూడా ఉంటే ఎంత బాగుంది అని కోరుకుంటాం చెప్పండి, కోరుకోం. ఎందుకంటే అది పెద్దగా ఉన్నా సరే అనారోగ్యం. అది ఆరోగ్యకరమైన సన్నకాలే, అది మంచిది కదండి. దేవుడు ఆరోగ్యకరమైన ఎంత అవసరమో అందిస్తే అంతే చాలు, అంతేగాని ఎక్కువ ఇచ్చేయడం వద్దు మనకి. అది మనకి శాపం. నువ్వు కష్టపడి సంపాదించు, కానీ ఎంత అవసరమో అంతే సంపాదించు. ఎక్కువ కష్టపడిపోతే ఎక్కువ వస్తుంది, కానీ వద్దు మనకి, వద్దు. తగినంత మనకు ఉంటే అంతే చాలు. ఆ మైండ్ ఎప్పుడు వస్తుందో అండి, అప్పుడే నీకు నెమ్మది ఉంటుంది నీ జీవితానికి. ఎక్కువ ఎప్పుడైనా సరే అది నీకు మంచిది కాదు. ఎక్సెస్ ఇస్ డేంజరస్. దేవుడు మన్నా కూడా బిడ్డలకి, ఇశ్రాయేల్ ప్రజలకి ఎలాగిచ్చాడు తెలుసా? ఏ రోజుకి ఆ మన్నా ఇచ్చాడు. ఒకడంటే వెళ్ళి ఎక్కువ తెచ్చుకున్నాడంట. ఏమైందంటే తెలుసా? పురుగు పట్టేసిందంటండి. అది పురుగు పట్టేసిందంట. దేవునికి కూడా ఇష్టం ఉండదు ఎక్కువ ఇవ్వడం. ఎంత అవసరం అంతే ఇస్తాడు. నీకు జీతం అంతే వస్తుంది అనుకో, చాలు చాలు. అవసరం పడితే దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఒకసారి యవనస్తులు పెళ్లి చేసుకోవడానికి భయపడతారు. ఎందుకు? బ్రదర్ నాకే వస్తుంది 25,000 అండి, రేపు ఉదయం పెళ్ళి అయితే నాకు ఎక్కడ, నేను స్ట్రగుల్ అవుతాను, వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, పెరిగిన తర్వాత అప్పుడు ఎత్తాను చేసుకుంటాను. అరే అసలు నీకు ఆ 25,000 ఇచ్చింది ఎవరు? ఫస్ట్ దేవుడు. ఒకవేళ నీకు వివాహం అయిందనుకో, పెళ్లి చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి దానికి తగ్గ జీతం కూడా ఆయనే ఇస్తాడు, పెంచుతాడు. సో ట్రస్ట్ హిమ్. తగినంత నాకు దయచేయని ఆయన, అందుకోసం ఆయన్ని అడగాలన్నమాట. అర్థమైందా మీకు? మనమే ప్లాన్లు వేసేసి ఎంత వస్తే నన్ను అంత ఎంత అనుకుంటే అవి వర్కౌట్ అవుతుంది. నీకు చాలా డేంజర్ అనమాట. ఆ థింకింగ్ చాలా డేంజర్. అసలు తగినంత నాకు దయచేయి తండ్రి అని చెప్పి ముందుకెళ్ళిపోవటమేనమాట. అది జ్ఞానం. సో ఇవన్నీ కూడా ఏమని మనం ప్రేయర్ చేయాలి. ఓకే, బ్యూటిఫుల్ లెసన్స్ మనం నేర్చుకున్నాం.
మరి ఇలా ప్రార్థన చేస్తే మనకి దేవుడిచ్చే ఆశీర్వాదం, అది కూడా సింపుల్గా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటంటండి, దేవుడు తప్పకుండా మనకు జవాబు ఇస్తాడు. ప్రార్థన చేస్తే బెనిఫిట్ ఏంటంట, ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తాడు. ఎలాగ లూకా 11 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే అర్థం ఏంటి, నువ్వు అడిగితే ఖచ్చితంగా నేను జవాబు ఇస్తాను. అది ఆయన ఇచ్చిన వాగ్దానం. ఇంకోటి బెనిఫిట్ ఏంటండి అంటే, ప్రార్థన చేసుకుంటే శోధనలో పడం. పాప శోధనలు వస్తాయి, కానీ శోధనలో మనము పడం. మత్తయి సువార్త 26:41 అంటాడు చూడండి, మీరు శోధనలో పడకుండా నిమిత్తము ఏం చేయాలి, ప్రార్థన చేయండి అంటాడు కదండి. మత్తయి సువార్త 26:40. మత్తయి 26:41 అండి. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలుగుకోండి, ప్రార్థన చేయండి. సో ప్రార్థన చేస్తే ఎందులో పడం, శోధనలో పడం. అది సో బెనిఫిట్ ఏంటండి అంటే శోధనలో పడం. శోధన అన్నది ఎలాంటిదంటే, అది వచ్చే వారం మనం స్టడీ చేద్దాం దాని గురించి. సో శోధనలో పడం. ఇంకొకటి ఏంటంటే, ఏడ్చువారు తర్వాత ఏం చేస్తారట, సంతోషిస్తారు. సో ప్రార్థన చేస్తేనంటండి మనకేం కలుగుతుంది, సంతోషం. కీర్తన 126 మనం ధ్యానించాం ఇంతకుముందు. కన్నీళ్ళు విడుచు విత్తువారు సంతోష గానముతో పంటకు వస్తారు. నీ జీవితంలో సంతోషం రావాలి అంటే ఏం చేయాలి, కన్నీళ్ళు విడుస్తూ దేవుని సన్నిధిలో మొరబెట్టు. ఆ దేవుడు ఆ దుఃఖాన్ని ఎలా మారుస్తాడు, సంతోషం. అదొక బెనిఫిట్. సో తప్పకుండా జవాబు దొరుకుతుంది. శోధనలో పడవు, నీ జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది. సాతాను పారిపోవాలంటే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కీర్తన 56:9, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు వెనుగు దిరుగుదురు అన్నమాట ఉంటుంది చూడండి. కీర్తన 56:9, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువు వెనుగు తిరుగుతారు. అంటే శత్రువు పారిపోవాలంటే మనం ఏం చేయాలి, దేవునికి మొరపెట్టాలి. దట్స్ ద బెనిఫిట్. సో శత్రు పోరాటాలు చాలా ఉన్నాయండి, మోకరించి ప్రార్థన చేయండి, పారిపోతాడు. నెక్స్ట్, హృదయంలో నెమ్మది ఉంటుందంటండి. ప్రార్థన చేసినోడికి హృదయంలో ఏముంటుందట, నెమ్మది. ఎక్కడంటండి, మనకు తెలిసిన వచనమే ఫిలిప్పీ పత్రిక 4:6, దేని గురించి చింతపడుగుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయడం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించిన అంటే మనుషులకు అర్థం కాని అంత గొప్ప సమాధానము మీ హృదయాలకు మీ తలంపులకు ఎలా ఉంటాయి, కావాలి. దేవుడు అంత సమాధానం మనం మనసులో నింపాలి అంటే మనం మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. సో సంతోషం తప్పకుండా ఆన్సర్ ఇస్తాడు మనకి. శోధనలో పడము, కన్నీళ్ళు విడిచివాడేమో సంతోషగానంతో పంట కోస్తాడు, సంతోషం ఇస్తాడు. అంటే 4వది, శత్రువు పారిపోతాడు. హృదయంలో కూడా గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానం దేవుడు ఇస్తాడు. సో ఇవన్నీ పొందాలి అంటే మనం ప్రార్థన చేయాలి. సో ఇన్ని అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. సో ఈ ఈ వాక్యం విన మనము మన జీవితంలో తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా నేను ప్రార్థన చేస్తాను. దయచేసి మోకరించండి. పరిశుద్ధ గొప్ప దేవ యేసయ్య, ఈరోజు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో నాకు మళ్ళీ మాకు జ్ఞాపకం చేసావు. ప్రార్థన అంటే ఏంటి, నీ